నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఆపరేషన్ కగార్ ముగుస్తున్న సమయం కూడా దగ్గరకు వచ్చింది. మార్చి 31, 2026 కూడా ఆపరేషన్ కగార్ కూడా ముగుస్తుందని చెప్పి కూడా చెప్పడం చూస్తున్నాను. అదే ఎన్కౌంటర్ లో కూడా ఎంతో మంది మావోయిస్టులందరూ కూడా నేలరాలిపోతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాను. అయితే అదే సమయంలో చాలా మంది కూడా లొంగిపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఛత్తీస్గఢ్ లో 210 మందితో కూడా క్యాడర్ తో కూడా ఆశన్న ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోవడం కూడా చూస్తున్నాం. అయితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు తెక్కెలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ కూడా మన దగ్గర ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే. థ్యాంక్ యూ అన్న, ఈ అసలు 1990 అడవి బాట పట్టడం కూడా చూస్తున్నాను. అసలు ఏ సందర్భంలో అడవి బాట పట్టారన్న? ఎందుకు పోవాలనిపించింది అడవి? అప్పుడు ఉన్నటువంటి ప్రజల అంటే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, ఉద్యమం ద్వారా మార్పు సాధ్యమని చెప్పనేటువంటిది అప్పుడు అనుకున్నాము. మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణము అట్లా ఉండే. మేము చదువుకున్నప్పుడు మాకు బోధించినటువంటి వాళ్ళు కూడా అట్లా చెప్పడం, అంటే ఉద్యమంలో ఉమ్మని చెప్పకపోయినా కానీ ప్రజల కోసం ఆలోచించేలాగా, అభ్యుదయకరంగా ఉండేలాగా అట్లాంటి టీచింగ్ అట్లాంటివి చేశారు. అట్లా ఇంట్లో వాతావరణం కూడా అట్లే ఉండే. ఫ్రీడమ్గా డెమోక్రటిక్గా ఉండడానికి అనుకూలంగా వాతావరణం ఇంట్లో కూడా ఇచ్చిండ్రు. చుట్టూ ఫ్రెండ్ సర్కిల్ కూడా అట్లే ఉండే. అనుకోకుండా నేను చదువుకున్న ప్రాంతంలో కూడా విప్లవోద్యమ ప్రభావం అప్పటికే ఉంది. మన కుటుంబాలన్నీ అట్లే ఉండే అక్కడ చుట్టుపక్కల. దాంతో నాకు అవకాశం దొరికింది. ఆ రాజకీయాలు అనుకోకుండా పరిచయం కావడంతో అవి నచ్చి ఈ మార్గంలో ప్రయత్నం చేయాలి, మనం మన కోసం కాకుండా ప్రజల కోసం, మార్పు కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి అనేటువంటిది అనుకొని ఉద్యమంలోకి పోవడం జరిగింది. అంటే చాలా వరకు కూడా 1999 నుంచి కూడా ప్రధాన దాడుల్లో కూడా ప్రధాన పాత్ర పోషించారని చెప్పి కూడా అంటున్నారు. 1999లో చూసుకున్నట్లయితే IPS కావచ్చు, 2000లో చూసుకున్నట్లయితే హోంశాఖ మంత్రి కావచ్చు, అలాగే 2003లో నారా చంద్రబాబుది కూడా వీటన్నిటిలో కూడా ప్రధాన పాత్ర పోషించారని చెప్తున్నారు. అందులో చాలా వరకు కూడా వాస్తవాలు అంటున్నారు, అవాస్తవంగా కూడా అంటారు. దాంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? ఇవి అంటే నేను ఫస్టే చెప్పిన ఒకటైతేనేమో ఇట్లాంటి విషయాల గురించి నేను కామెంట్ చేయను. తర్వాత ఏదున్నప్పటికీ కూడా ఒకవేళ మీరు అడుగుతున్నారు కాబట్టి దాన్ని నేను స్వీకరించడము, వ్యతిరేకించడం అనేటువంటి దానికంటే కూడా విప్లవోద్యమంలో ఉన్నప్పుడు అదొక ఉద్యమము, సమస్యల నుంచి పుట్టినటువంటిది, అది సరైనటువంటిదే. దాన్ని ఇప్పుడు అది సరైనది కాదు అనేటువంటిది మేమేం రివ్యూ చేయలేదు. తప్పు అట్లా జరగాల్సింది కాదని చెప్పనేటువంటిది. ఆ క్రమంలో విప్లవోద్యమంలో భాగంగా కొన్ని నిర్ణయాలు, అట్లాంటి స్థితి ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో భాగంగా పార్టీ కొన్ని ఎత్తుగడలు తీసుకున్నది. ఆ ఎత్తుగడలో భాగంగా అనేక రకాల పనులు చేసాం. అనేక రకాల పనుల్లో భాగంగా ఇట్లాంటి కొన్ని చర్యలు కూడా, ఇట్లాంటి యాక్షన్స్ కూడా జరిగి ఉంటాయి. దాంట్లో ఎవరికి మీరు పని చేసినప్పుడు మీకు బాధ్యత ఇస్తే మీరు చేస్తారు, ఇంకొకరు పని చేస్తే ఇంకొకరికి బాధ్యత ఇస్తే ఇంకొకరు చేస్తారు. అంతే తప్ప అక్కడ పెద్ద వ్యక్తులకు ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు. ఆ వ్యక్తులను ఆ పార్టీలో కూడా మీరు ఇంత ఫోకస్ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, కానీ ఆ పార్టీలో అట్లా వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు అని చెప్పనేటువంటిదో, గొప్ప పని చేసిండ్రు అని చెప్పనేటువంటిదో ఎవరు చూడరు. చాలా కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకంటే కూడా ఏదో ఒక చర్యలు ఉన్నటువంటి వాళ్ళకంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, బయట కూడా ఉన్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూడాలి. అనవసరంగా అంటే మీడియా ఎక్కువ హైలైట్ చేస్తూ అది చేయడం ద్వారా లేని సమస్యలు ఉత్పన్నం కావడం తప్ప ఏమీ ఉండదు. అంటే కేంద్ర కమిటీ స్థాయిలో కూడా ఎదిగిన మీరు ఫస్ట్గా సెప్టెంబర్లో లొంగిపోవడానికి గల కారణం ఏంటి? అంటే అప్పటికే ఆపరేషన్ కాగారు మొదలయ్యే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న సమయం కూడా అది. చాలా వరకు కూడా మీరే ఫస్ట్ లొంగిపోయారు, ఎందుకు కావాలని చెప్పి లొంగిపోయారని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఏమన్నా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకుండి డబ్బులు ఏమన్నా ఇస్తున్నారట్టుంది, అందుకే ముందు లొంగిపోతున్నారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. నేను ఎట్లా చేసుకొనివ్వండి ఆరోపణలు. మీకు డౌట్ ఉంటే మీరు కూడా అట్నే ఆ దృష్టితో చూడండి. ఆచరణ చెప్తుంది, సహనంగా ఉంటే ఆచరణ చెప్తే అట్లాంటిదంతా తప్పు. అట్లాంటిది ఏమీ జరగలేదు. పరిస్థితి అట్లా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్థితి వచ్చింది అనేటువంటిది, లేట్ అయినాము అనేటువంటి దగ్గర నుండే ధైర్యం చేసి ఎంతో కష్టపడి చాలా ఆవేదనతోటి ఇబ్బందిగా బాధపడుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. దాన్ని ఎదుర్కోవాలని చెప్పనేటువంటిది అనుకున్నాము. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాము, అంతే తప్ప దాంట్లో ఇంకేదో జరిగింది అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే 30 నుంచి 35 సంవత్సరాలు ఉన్న మీరు అడవిలో ఉన్న మీరు ఇప్పుడు అడవిని వదిలి వస్తుంటే ఎట్లా అనిపించింది? అలాగే అమరులైన ఎంతో మంది కుటుంబాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ ఎలా చూస్తారు? అంటే మేము రావడానికి అమరుల కుటుంబాలకు అంటే దాన్ని సమస్యగా, అంటే అమరులు ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు త్యాగం చేసినారో దాన్ని వదిలేసి వస్తున్నారు అని చెప్పనేటువంటిది ఆలోచించేటువంటి వాళ్లకు ఇదేదో వీళ్ళు వాటిని అన్ని గుర్తించడం లేదు అనేటువంటిది అనుకుంటారు. అట్లా కాదు, మేము ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఈ స్థాయిలో ఉన్నామని చెప్పంటే, లేదంటే ఇట్లా మాతో మీరు మాట్లాడగలిగేటువంటి విధంగా మమ్మల్ని గుర్తిస్తున్నారని చెప్పంటే ఇంకేదో లేదు మా దగ్గర. మేము సాధారణమైనటువంటి వాళ్ళం. అమరుల త్యాగాలు, ఈ విప్లవోద్యమము, తెలంగాణలో ఉన్నటువంటి చరిత్ర,
ఎంతో చరిత్ర, ఎంతోమంది త్యాగాలు మమ్మల్ని ఇట్లా ఈ స్థాయిలో మీరు గుర్తించేలాగా కనీసం ఇట్లా ప్రజల ముందుకు మీడియా ద్వారా తీసుకుపోయే స్థితి కల్పించింది. మేము అట్లా గుర్తిస్తాం. దాని అమరుల త్యాగాల కంటిన్యూటీ భవిష్యత్తుకు లింకు తప్పకుండా ఉంటుంది అని చెప్పినటువంటిది అమరుల కుటుంబాలకు మేము హామీ ఇస్తున్నాం. ఆ ప్రయత్నం చేస్తాం. లొంగిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే చాలా వరకు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. మీ సతీమణి గారు కూడా అరెస్ట్ కావడం ఒకటి, ఆ అడవిలో కూడా చాలా వరకు కూడా కుంబింగ్ జరుగుతూనే ఉంది, చాలా వరకు కూడా అందరు కూడా ఎన్కౌంటర్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇవి ప్రధాన కారణాలు అనుకోవచ్చా? లేదు, అందరినీ కాపాడే ప్రయత్నం అంటే సాధ్యమైనంత మేరకు కాపాడే ప్రయత్నం చేసినాం మేము ఒక టీమ్గా. దాంట్లో నేను టీం లీడర్గా ఉండి చివరికి అనుకోకుండా నా మీద వచ్చి పడ్డ బాధ్యతతోటి చాలా ప్రయత్నాలు చేసినాం కాపాడడం కోసం, నష్టపోకుండా ఉండడం కోసం. కొంతమంది కాపాడబడ్డారు, కొంతమంది అరెస్ట్ అయినరు, కొంతమంది సరెండర్ అయినరు, బయటికి వెళ్ళిపోయి పంపించిన తర్వాత సరెండర్ అయినరు. నష్టాలు కూడా జరిగినాయి ఆ క్రమంలో. కానీ అట్లా ఏదో ద్రోహంగా అట్లా పథకంగా ఏమీ జరగలేదు. ఆ పరిస్థితిలో ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సహచరి విషయంలో కూడా అట్లాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ ఆమె ఒక నిర్ణయంలో భాగంగా ఆమె వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్లో భాగంగా అక్కడ ఉండి కాపాడుకోలేనటువంటి స్థితి వచ్చింది మాకు. ఆమెనే కాదు, ఆమె లాంటి వాళ్ళు చాలామందిని. దాంట్లో భాగంగా ఆ ప్రయత్నాలు చేస్తున్నాం మేము. ఆ ప్రయత్నాల క్రమంలో చాలా బలహీనతలు ఉద్యమంలో ఉండేటప్పటికీ నష్టాలు జరిగిపోయినాయి. అరెస్ట్ కావచ్చు, చనిపోవడం కావచ్చు, అట్లా జరిగిపోయినాయి. ఏమీ లేనటువంటి స్థితి కాబట్టి కాపాడుకునేటువంటి అరెస్ట్ కావడం జరిగింది అనేటువంటి. అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ చర్చ? ఏమన్నా అంటే లొంగిపోదాం అనే చర్చ ఎప్పటి నుంచి జరుగుతుంది? మీరు లొంగిపోక ముందు నుంచి ఒక నెల 2 నెలల నుంచి ఏమన్నా చర్చ ఏమైనా వచ్చిందా? అంటే లొంగిపోవడము అనేటువంటిది కాదు, కానీ ఏదో ఒక రకమైనటువంటి విధంగా ఇంకా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అది 2025లో 2024లో సర్క్యులర్ వచ్చిన తర్వాత ఉన్నప్పటికీ కొంత చెప్పి కొంత చెప్పక ఏది ఉన్నప్పటికీ కూడా 2025లో మాత్రం ఖచ్చితంగా మనం ఏదో ఒకటైతే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ప్రభుత్వంతో ఏదో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పని బయట నుంచి ఎంతో కొంత పోరాటం జరిగినప్పుడు ఎంతో ఆశ అనిపించేది. శాంతి చర్చల కమిటీ రావడము, ఆందోళన చేయడంతో ఏదో ఒక మార్గం దొరుకుతుందా, కొంత అవకాశం ఏమైనా దొరుకుతుందా, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయగలుగుతారా, సమస్య పరిష్కారం కోసం వస్తే బాగుండు అనేటువంటిది అనుకునేటువంటి వాళ్ళం. కానీ అట్లాంటి రెస్పాన్స్ ఏమీ ఉండదు అనేటువంటిది అర్థమైన తర్వాత సరే తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ చేసి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటిది కూడా కనిపించింది. దానికోసం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే బాగుండు అనేటువంటిది అనుకున్నాం. పార్టీ పరంగా నిర్ణయం తీసుకోలేకపోయినాం. అనివార్యంగా ఇట్లాంటి నిర్ణయం ఇట్లా జరగకుండా మీరు తొందరగా నిర్ణయం తీసుకున్నారు. ఇంకొంతమంది తొందరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రాణనష్టం ఏమైనా ఎక్కువైంది అనుకోవచ్చా? అంటే అప్పుడే ముందే తీసుకున్నట్లయితే ప్రాణనష్టం కొంచెం తగ్గేది కదా. కనిపిస్తున్నది కదా మీకు, కనిపిస్తున్నది. అట్లని చెప్పని అంత ఈజీ ఏం కాదు ఒకటేసారి నిర్ణయం తీసుకోవడం అని చెప్పండి. ఇంకో కొంతమంది ముందే సాధ్యం కాదని చెప్పని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సామూహికంగా రాకపోవచ్చు, వ్యక్తులుగా వచ్చిండ్రు. వ్యక్తులుగా రావడం అని చెప్పంటే బలహీనత అని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయే, అంటే భవిష్యత్తు కనబడక వాళ్ళు ప్రయాణం చేస్తున్న మార్గంలో ఆ ఎత్తుగడలతో పనిచేసి మనం విజయవంతం కాము అనేటువంటిది భావించే వచ్చిండ్రు. కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నటువంటిది బయటికి రావడం అనేటువంటిది అన్ని స్థాయిలో వాళ్ళంతా ఉండి ముందు వచ్చినటువంటి వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా. ముందు వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ మీడియా ద్వారా ప్రశ్నించేటువంటిది ఏంటంటే, ఆశ్చర్యకరంగా ఏంటంటే మాకన్నా ముందు వచ్చినటువంటి వాళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళు సాయుధ పోరాట పక్షీలు అయిపోయారు. ఇప్పుడు మాకన్నా ముందు ఆల్రెడీ సరెండర్ అయినటువంటి వాళ్ళు సాయుధ పోరాటమే సరి అయినటువంటిది, ఈరోజు దేశంలో సాయుధ పోరాటమే జరగాలి, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. నిజంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను, సరెండర్ అయినటువంటి బుద్ధిజీవులారా, మీరు మా మీద కామెంట్స్ రాస్తున్నారు, అనేక రాసి పెడుతున్నారు కదా, సోషల్ మీడియా వరకే మీరు పరిమితం అని మాకు తెలుసు. కానీ మీరు కనీసం అక్కడ ఉండి లీడ్ చేసి మమ్మల్ని అందరినీ కలుపుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండేది అని చెప్పనేటువంటి మేము అనుకుంటున్నాం. మీ కారణంగా ఇది జరిగింది అని చెప్పనేటువంటిది మీ మీద ఆరోపణ చేస్తున్నాను నేను. మీరు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరు ఉండి ఎదుర్కొని మాతో పాటు ఉండి మీ ఆలోచనలను ఇట్లా సాధ్యం కాదనేటువంటి చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకొని ఒక నిర్ణయం జరిగేలాగా చేస్తే ఎంత బాగుండేది. ఇంకో 4 సంవత్సరాలు మీరు అక్కడ ఆగి ఎందుకు చేయలేదు? ఈ స్థితి రావడానికి మీరు కాదా కారణం? ఈ రోజు వచ్చినటువంటి అనివార్యమైన స్థితిలో వచ్చిన మమ్మల్ని అంటున్నారు, అవకాశాలన్నప్పుడు వచ్చినటువంటి మీరు ఎందుకు బాధ్యులు గారు అనేది మీరు ప్రశ్నించండి వాళ్ళని. నేను వాళ్ళను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నా, డైరెక్ట్ ప్రశ్నిస్తున్న వాళ్ళు వ్యక్తులుగా తెలుసు, నాకు పేర్లు చెప్పడం లేదు. మా మీద రాస్తున్నటువంటి వాళ్ళు సాయుధ పోరాట పక్షీలు, వేరే పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు సాయుధ పోరాట పక్షులు. సాయుధ పోరాటం జరగాలని చెప్పనేటువంటి దగ్గర నుంచి అధికార పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఫస్ట్ మేము ఆందోళన పడ్డాము అవన్నీ కామెంట్స్ను. ఎందుకంటే మేము అంత రాయలేం, చాలా సైద్ధాంతిక వేత్తలు వాళ్ళు చాలా రాయగలుగుతున్నారు కాబట్టి వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోవడం అనేటువంటిది భయపడ్డాం. కానీ ప్రజలు జవాబు చెప్పేటువంటిది వాతావరణం అంతా చూసిన తర్వాత, వాళ్ళు ఎవరు ఏంటిదనేది తెలిసిన తర్వాత, అందరూ మాకు విశ్వాసాన్ని కల్పించిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటిది అనేటువంటిది భరోసా వచ్చింది. ఇప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, మీరే కారణం,
ఈ స్థితి రావడానికి మీరు అక్కడ ఉండి, మీరు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మేము జూనియర్స్కి ఉన్నటువంటి వాళ్ళం ఆ టైంలో, మీరు అక్కడ ఉండి మమ్మల్ని అందరినీ సరైన నిర్ణయం తీసుకునేలాగా లీడ్ చేయకుండా మీరు నష్టం చేసిండ్రు, మీ బాధ్యులు అనేటువంటి చెప్తున్నాను. వెనక వచ్చిన మేము కాదు, మా తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళే బాధ్యులు అనేటువంటి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అంటే రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ, వీళ్ళందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే మీరందరూ ఏమైనా కలిసి ఏమైనా పార్టీ పెట్టబోయే అవకాశం ఏమైనా ఉందా? లేదా తొందరపాటు అవుతుంది అట్లా. వాళ్ళు ఇప్పటివరకు ఓపెన్గా ఎక్కడ మీడియా ముందు జస్ట్ కొద్దిగా ఆ రోజు వాళ్ళని ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినటువంటి తప్ప వాళ్ళు ఇప్పటివరకు ఓపెన్ కాలేదు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటిది ఒకటి ఉంది, మీడియా వాళ్ళు రాస్తున్నటువంటి చెప్తున్నటువంటి ఉన్నాయి తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారు అనేటువంటి దాన్ని బట్టి మేము ఏం చేయగలుగుతాము, ఉన్న అవకాశాలు ఏంటి, పరిస్థితి ఏంటిది మొత్తంగా అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. పని చేయాలనుకుంటున్నాం అంతే. ఫస్ట్ మేము ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల్లో పనిచేయాలనుకుంటున్నాం. దానికి ఏ మేరకు పరిస్థితులు ఏ మేరకు పర్మిట్ చేస్తాయి, దాంట్లో ఏ నిర్మాణ రూపం అయితే సూటబుల్గా ఉంటుంది అనేటువంటిది అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, అందరి అభిప్రాయాలను, మెజారిటీ అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా ప్రయత్నం చేస్తాం మేము అనేటువంటి. ఫైనల్గా ప్రజలకు కావచ్చు, ఇక్కడ చాలా వరకు కూడా అణగారిక వర్గాలు ఉన్నాయి, చాలా మంది కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళు అదే స్థితిలో బతుకుతున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకోండి మీ తరపు నుంచి, మీ పార్టీ? సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం అందరూ చైతన్యయుతంగా ప్రయత్నం చేయాలి. చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా సరిగా అమలు కావని ఫలితంగా కొన్ని చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి వాటిని అన్నింటినీ చైతన్యయుతంగా దాన్ని అమలు జరిగేలాగా అందరూ కలిసికట్టుగా సంఘటితంగా ప్రయత్నం చేసి సాధించుకోవాలి. దానికోసం అందరూ ముందుకు రావాలి అని చెప్పనేటువంటిది అందరికీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.